ఈ మనకి భౌతికంగా ఉన్నటువంటి ప్రపంచమే ఒక కళ. ఆ కళలో మనం రాత్రి పడుకున్నప్పుడు మనకి ఇంకా కళ్ళొస్తుంటాయి. ఇదే కళ, ఆ కళలో ఇంకో కళ వస్తుంది. దిస్ లైఫ్ ఈజ్ రియల్లీ ఎ డ్రీమ్. ఈ జీవితం ఇది నిజంగా ఒక కలే. అండ్ వన్ డే when we wake up from it, we will realize that all along we were really safe here at my feet and were only dreaming. ఉదయ ఒక రోజుని మీరు ఈ కళ నుంచి, ఈ భౌతిక ప్రపంచం గురించి కళ నుంచి మీరు మేలుకుంటారు. మేలుకోవడం అంటే ఎలాగా? అంటే ప్రాణకోటి రూపాలన్నీ ధరించి మానవ జన్మ ఎత్తి, మానవ జన్మలో మళ్ళీ ప్రయాణాలు చేసి చివరికి ఏడో భూమికి చేరి, నేనే భగవంతుడినే అని తెలుసుకునేదాకా నువ్వు నిజంగా డ్రీమ్ చేస్తున్నావు మాట. ఇది నీకు ఎప్పుడు తెలుస్తుంది? నీవు ఎప్పుడైతే ఆఖరిని నేను భగవంతుడునా అన్నటువంటి ఆ యొక్క అనుభూతి నువ్వు ఎప్పుడైతే వచ్చిందో, ఇన్ని జన్మలు ఇవన్నీ కూడా ఒక కలనా అని ఒక్కసారి నువ్వు బాబా యొక్క పాదాల దగ్గర మేల్కుంటావు. అంటే బాబా పాదాల దగ్గర మేల్కోవడం అంటే నువ్వే భగవంతుడివి, నాలో పరమాత్మ ఉన్నాడు, నేను పరమాత్మనే అని అప్పుడు తెలుసుకుంటావు. రిమెంబర్ దిస్, ఆల్ ఏ డ్రీమ్. బాబా చెప్తున్నారు, మనం ఉంటున్నటువంటి భౌతిక ప్రపంచంలో ఉన్న అనుభవం అంతా కూడా ఒక కలయే. బట్ సిగ్నిఫికెంట్ డ్రీమ్, కానీ దీనికి ప్రాముఖ్యత ఉన్నటువంటి కలే. ఇట్స్ పర్పస్ ఈస్ టు మేక్ యూ అవేర్ ఆఫ్ ది నథింగ్నెస్ ఆఫ్ ద డ్రీమ్ ఇట్ సెల్ఫ్. ఈ జీవితం అనేటువంటి కళ నువ్వు ఉన్నావు కదా, దీని యొక్క ఉద్దేశం ఏమిటి? మొత్తం ప్రపంచమంతా కూడా శూన్యము అని, అది ఆ శూన్యంలో నేను కలగన్నాను, ఆ కళ అని నువ్వు ఎప్పుడైతే అసలైనటువంటి నువ్వు ఎవరివో తెలిసేటప్పటికీ, నిజంగా ఆ తెలిసేదాకా నీ జీవితం అంతా కూడా ఒక కలే. ఆఖరికి ఆరో భూమిక, ఏడో భూమికకి వెళ్ళేదాకా కూడా బాబా చెప్పారు. ఆరో భూమికలో కూడా అన్ని రకాల వీక్‌నెసెస్ ఉంటాయి అని చెప్పారు. అక్కడి నుంచి నువ్వు ఏడో భూమికి వెళ్ళి తానే భగవంతుణ్ణి అన్నట్టు తెలిసిన జ్ఞానం వచ్చేదాకా నువ్వు ఒక కలలోనే ఉన్నావు అని అప్పుడు నువ్వు తెలుసుకుంటావు. ఇక్కడ బాబా ఈ కళల గురించి ఒక ప్రవచనం ఇచ్చారు. ఇది మొట్టమొదట ఆ ప్రవచనం చదివిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి డ్రీమ్ మీద కొటేషన్స్ బాబా ఇచ్చింది. బాబా ఇచ్చినటువంటిది ఇది ఏప్రిల్ 1962లో పూనాలో 18 ఏప్రిల్ని ఇది ఇచ్చారు. ఏమిటి? డ్రీమ్ ఆఫ్ మెటీరియలిజం. నువ్వు ప్రాపంచిక ధన సంపత్తి గురించి నువ్వు కలగంటున్నావు. అదేమిటి? అది ఇప్పుడు ద కండిషన్ ఆఫ్ ది వరల్డ్, ద స్ట్రైఫ్ అండ్ అన్సర్టనిటీ దట్ ఈస్ ఎవ్రీవేర్, ద జనరల్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ and rebellion against any and every situation shows that the ideal of material perfection is an empty dream and proves the existence of the eternal reality beyond materiality. చాలా పెద్ద సెంటెన్స్ ఇది. బాబా ఏం చెప్తున్నాడంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే, అన్ని బాధలు కష్టాలు, రేపు అన్నది ఎలాగ ఉంటుందో అని తెలియదు. ప్రతి చోట ఇదే విధంగా జీవితం జరుగుతోంది. మానవుడికి ఉన్నటువంటి ఒక రకమైనటువంటి తృప్తి లేకపోవడం అనేది ఇది ఉంటుంది ఇక్కడ. దానికి అగైనెస్ట్ గా నువ్వేమో జీవిస్తున్నావు, తృప్తి లేదు, కానీ ఇవన్నీ నీవు అనుభూతులు తెచ్చుకుంటూ నువ్వు జీవిస్తున్నావు. అండ్
And every situation shows that the ideal of material perfection is an empty dream and proves ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఇటర్నల్ రియాలిటీ. నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా, ప్రతి స్థితి కూడా ఏం చెప్తోంది? ఆ స్థితి నీకు ఆ ప్రాపంచపరమైనటువంటి పూర్తి సంపద యొక్క కళ నువ్వు అదే అదే నిజమైనటువంటిది అని నిన్ను తలంపజేస్తూ ఇలాగా ఖాళీ రూపం ఏమి నువ్వు దానిలో పదార్థం లేనటువంటి ఖాళీ కళలు నువ్వు కంటూ ఉన్నావు. అది భగవంతుడు ఎప్పుడు అదే భగవంతుడే ఉన్నాడు అని తెలిసినప్పటికీ ఆయన ఉనికిని నీకు అనుభూతులు రాకపోవడం, నువ్వు ఈ రకమైనటువంటి ఈ యొక్క సంపత్తులు ఈ యొక్క కళ కంటూనే ఉన్నావు. ఇదంతా కూడా అసలు నిజమైనటువంటి ఇటర్నల్ రియాలిటీ, నిజమైనటువంటి సత్యం, నిరంతరము అన్ని చోట్ల ఎప్పుడూ ఉండేది ఆ భగవంతుడే అని నువ్వు ఎప్పుడైతే ఈ భౌతిక పరమైనటువంటి సంపదల నుంచి నువ్వు వెనుతిరుగుతావో ఏదో ఒకసారి నీకు ఈ యొక్క అర్థం నీకు తెలుస్తుంది జీవితం యొక్క. ఇదంతా కలే మొత్తం అంతాను. For if this reality did not exist, the increased material well-being of millions of people that science has brought about would have produced contentment and satisfaction. కనుక అప్పుడేమిటి? ఇది నీకు రియాలిటీ ఏమిటి? ప్రపంచపరమైన అసలైనటువంటిది ఏమిటి? భగవంతుడు ఒకడే ఉన్నాడు. ఈ రియాలిటీకి అర్థం ఏమిటి అంటే భగవంతుడు ఒకడే ఉన్నాడు అన్నటువంటి అది నిజమైనటువంటి పరిస్థితి. ఇది కనుక లేకపోయినట్టయితే ఇది లెక్కదేది. నువ్వు అనేక రూపాల్లో నువ్వేమో ప్రపంచపరమైనటువంటి సంపదను పోగు చేసుకుంటూ నేను సుఖంగా సంతోషంగా ఉన్నాను అని నువ్వు తలుచుకుంటూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పురోగమనం సైన్స్ ద్వారా, ఈ భౌతిక శాస్త్రం ద్వారా వచ్చే పురోగమనాన్ని నువ్వు ఉపయోగించుకోవడం, అవి నీకు తృప్తిని కలిగించుకుని తర్వాత సుఖంగా సాటిస్ఫాక్షన్ తృప్తిగా నువ్వు జీవిస్తున్నావు. నీకు నువ్వు పూర్తిగా సైన్స్ను ఉపయోగించుకుంటున్నావు, నీకు అన్ని రకాలైనటువంటి ధన సంపదలు పోగు చేసుకుంటున్నావు, నువ్వేమో తృప్తిగా నువ్వు ఆ విధంగా జీవిస్తున్నావు. అండ్ ది ట్రెమెండస్ ఇమాజినేషన్ సైన్స్ హ్యాస్ ప్రొజెక్టెడ్ ఇంటూ ద జనరల్ కాన్షియస్నెస్ వుడ్ హ్యావ్ లెఫ్ట్ లూజ్ హ్యాపీనెస్. నీకు ఏమిటి ఈ సంతోషం, ఈ ఆనందం అంతా భౌతిక శాస్త్రం సైన్స్ ద్వారా వచ్చినటువంటి సంపద అని నువ్వు తెలుసుకొని దాని ద్వారా నువ్వు తృప్తిగా సంపాదించుకొని జీవిస్తూ ఒక రకమైనటువంటి ఈ భౌతిక శాస్త్రం అన్నటువంటి ఒక ఊహాగానంలో నువ్వు జీవిస్తూ ముందర జీవితం యొక్క ఎలా ఉంటుందని ఆ ప్రాపంచపరమైనటువంటి చైతన్యాన్నే నువ్వు ఉపయోగించుకుంటూ అది నీమేమో ఎప్పుడో ఒక్కసారి ఈ ఆనందం నుంచి నువ్వు వైదొలగవలసే ఉంటుంది. లూజ్ హ్యాపీనెస్ వుడ్ హ్యావ్ లెట్ లూజ్ హ్యాపీనెస్ అనే ఆ చైతన్యం గురించి బాబా ఇక చెప్తున్నారు. ప్రపంచపరమైనటువంటి ఆశలతోనే నువ్వు చూపిస్తూ ఉంటావు, జీవిస్తూ ఉంటావు, తర్వాత దానిలోనే నువ్వు కళ్ళగంటున్నావు. మ్యాన్ థింక్స్ దట్ దేర్ వాజ్ నెవర్ సో మచ్ అచీవ్మెంట్ అండ్ ప్రామిస్ గ్రేటర్ అచీవ్మెంట్ యాజ్ నౌ. మానవుడు ఏమనుకుంటున్నాడు? ఒకనొకప్పుడు కన్నా ఇప్పుడేమో చాలా చాలా ప్రజానీకం ముందరగడుతోంది. చాలా సైన్స్ పరంగా అనేక రకాలైన సుఖశాంతులు వస్తున్నాయి. ఇది ప్రస్తుతానికి ఇది ఒక గొప్ప అచీవ్మెంట్, సంపద నువ్వు చేసుకుంటున్నావు. ఇదేమో
నీ పూర్వీకులు ఎలా ఉన్నారు, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అన్నటువంటి ఆ పోలికలతో నువ్వు ఆనందంగా గడుపుతున్నావు. కానీ నిజమేమిటి? బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దేర్ వాజ్ నెవర్ సచ్ వైడ్ స్ప్రెడ్ డిస్ట్రెస్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ అండ్ మిజరీ. నిజంగా ఏమిటి ఉన్నది ఏమిటంటే పూర్తిగా ప్రపంచపరంగా ఉన్నటువంటి అసంతృప్తి, తర్వాత రేపన్నది ఎలా ఉంటుంది అన్నటువంటి భయంతో, అనేక రకాలైనటువంటి కష్టాలతో నువ్వు జీవిస్తున్నావు. కానీ నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ ప్రపంచం అంతా ఆ సైన్స్ మీద ఆ పురోగతి చెందింది అని నేను జీవిస్తున్నాను అన్నటువంటి భావనలో నువ్వు ఉంటావు. ఇంత జీవిస్తున్నప్పటికీ కూడా నీకు రేపన్నది ఎలా ఉంటుందో అన్నది తెలీదు. ప్రతిదానికి కూడా అనుమానమే, ఎలా వస్తుందో ఎలా అవుతుందో అని. తర్వాత అసంతృప్తి, తర్వాత ఏమో అన్ని రకాలైనటువంటి కష్టం. ఎందుకని? నువ్వు భౌతికమైన ధన సంపత్తే నీకు చాలా శాశ్వతమైంది అని నువ్వు గ్రహించుకొని అనుకుంటూ దాని యొక్క నీ యొక్క సుఖంగా ఉండడానికి వీలైనటువంటి జీవితంతోనే నువ్వు జీవిస్తున్నావు. అంటే ఏమిటి? భౌతిక పరమైనటువంటి ధన సంపదే నిజమైన సంపద అనుకుంటున్నావు. కానీ ఇదంతా కూడా డ్రీమ్, ఇదంతా కళ. The promise of science have been proved empty and its vision false. ఎప్పుడో ఒక రోజుని అన్నీ తెలుసుకుంటావు. ఈ భౌతిక పరమైనటువంటి శాస్త్రం పరంగా నువ్వు బాగా ధన సంపత్తులతో బానే ఉన్నావు. కానీ ఇదంతా కూడా ఉత్తి ఖాళీ. దీనివల్ల నీకు వచ్చేదేమీ లేదు. తర్వాత రేపన్నది ఎలా ఉంటుంది, విజన్ ఫాల్స్, ఇంకా ఎలా ఉంటావో అన్న తెలియకుండా ఈ సైన్స్ మీదే ఆధారపడి నువ్వు జీవితాన్నంతా ఆనందమయంగా సుఖంగా జీవిస్తున్నాను, నాకు కావాల్సినటువంటి ధన సంపత్తి ఉంది ప్రపంచపరమైన అని నువ్వు అనుకుంటూ జీవిస్తున్నావు. రియాలిటీ లోన్ ఈజ్ రియల్. కానీ రియాలిటీ ఇక్కడ క్యాపిటల్ రియాలిటీ అంటే భగవంతుడు ఒక్కడే, ఉన్న భగవంతుడు ఒక్కడే నిజమైన, ఆయన ఒక్కడే నిజము. ద ఓన్లీ ట్రూ థింగ్ దట్ కెన్ బి సెడ్ ఈజ్, నిజంగా ఏమైనా సత్యాన్ని చెప్పాలి అనుకున్నట్టయితే నిజంగా రియాలిటీ ఎగ్జిస్ట్. ఆ భగవంతుడు రియాలిటీ, ఆయన నిత్యము ఉన్నవాడు, మనం ఆయన ఒక్కడే ఉన్నాడు నిజంగా. Reality exists and all that is not the real has no existence except as illusion. ఆ భగవంతుడన్నవాడు ఒకడే, ఆ సత్యం అదొకటే ఉంది. తర్వాత నీకంతా కూడా ఈ చూస్తున్నదంతా నువ్వు సత్యము అని గ్రహించుకుంటున్నావు. ప్రపంచాన్నంతా అదంతా కూడా ఒక భ్రమపూరితమైనదే. In their heart of hearts, people know this end, although for a time they get beguiled by the false promise of illusion and think of them as real. ఇదంతా కూడా నీ హృదయంలో నీకు తెలుసు. ఏమని అందరికీ తెలుసు ఏమిటంటే ఇదంతా తాత్కాలికము, సరిగ్గా ఇప్పుడు కొంతకాలం దాకానే ఇది తాత్కాలికము. ఇది నిన్ను భ్రమలో పెట్టేస్తోంది, నిన్ను ఈ జీవితాన్ని అంతా. అండ్ అవే నిజమని నువ్వు అనుకునేట్లాగా నిన్ను చేస్తోంది ఈ ప్రపంచాన్ని. నథింగ్ ఎల్స్ దాన్ ద రియల్ కెన్ సాటిస్ఫై దెమ్. కానీ నిజమైనటువంటి ఉన్నటువంటి ఆ భగవంతుడు, ఆ రియాలిటీ, ఆయన ఉన్నవాడు, ఆయన ఒక్కడే. ఆయన్ని కనుక నువ్వు తెలుసుకున్నట్టయితే, ఎప్పుడైతే తెలుసుకుంటావో అదే నీకు నిజమైనటువంటి తృప్తినిస్తుంది అని నీవు చాలా ఈ ఉన్నదంతా మొత్తం ఖాళీ, ఇదేమి కాదు అని నువ్వు ఎప్పుడో అప్పుడు ఏదో జన్మలో, 84 లక్షల జన్మలో ఏదో జన్మలో నువ్వు గ్రహించుకుంటావు, నీకు తెలుస్తోంది. అండ్ దే బికమ్ ఫెడ్ అప్ విత్ ది మిజరీ దట్ ద ఆల్మోస్ట్ timeless play of false imagination gradually brings about. మెల్లిగా నీకేమో నిన్ను విసుగెత్తేట్లా చేస్తుంది.
నీకు వచ్చేటువంటి బాధలు కష్టాలు అన్నీ కూడా దాన్ని ఈ జీవితం మీద విసుకొచ్చేట్లా చేస్తుంది. అది కొంతకాలం టైమ్లెస్ ప్లే. ఇది అంతులేని ఒక డ్రామా అని నేను తెలుసుకుంటూనే ఇది ఈ యొక్క అసత్యమైనటువంటి ఊహాగానంతో నువ్వు మెల్లిమెల్లిగా నువ్వేమో నీకు జ్ఞానం గ్రాడ్యువల్లీ బ్రింగ్స్ అబౌట్ ఇది నీకు తెలుస్తూ ఉంటుంది. దిస్ ఈస్ ది కండిషన్ ఆఫ్ ది జనరల్ పీపుల్ నౌ. ఇదే ప్రస్తుతం ఉన్నటువంటి మానవుల యొక్క స్థితి. ఈవెన్ ఐ యామ్ ఫెడ్ అప్ అండ్ మిజరబుల్. బాబాయి చెప్తున్నారు, నేను కూడా విసిగెత్తిపోయాను, నేను కూడా చాలా బాధల్లో కష్టం ఉన్నాను. వై షుడ్ ఐ బి సో? నేను ఎందుకలా ఉండాలి? వెన్ ఐ యామ్ ఫ్రీ. నేను ఆయన అనుకున్నాను, నేను నిజంగా భగవంతుణ్ణి, నేను సర్వ స్వతంత్రుణ్ణి. కానీ నేను కూడా విసిగెత్తిపోయాను ఇది జీవితంతో, ఈ చాలా బాధలతో ఉన్నాను. బికాస్ యాజ్ బుద్ధ సెడ్, బుద్ధ భగవానుడు ఈ విధంగా చెప్పాడు, ఐ ఆమ్ ఎటర్నల్లీ ఫ్రీ అండ్ ఎటర్నల్లీ బౌండ్. నేను నిరంతరము స్వతంత్రంగానే ఉన్నాను, ఫ్రీగా ఉన్నాను. అంతేకాకుండా ఎల్లప్పుడూ నేను బంధనాల్లోనే ఇరుక్కుని ఉన్నాను అని బుద్ధ భగవాన్ చెప్పాడు. ఐ ఆమ్ బౌండ్ బికాస్ ఆఫ్ పీపుల్స్ బాండేజ్. నేను బంధింపబడి ఉన్నాను అని నేను ఆ బాబా ఎందుకు అనుకుంటున్నాను? ఇరుకు కాబట్టి నాకు నేను విసిగెత్తిపోన్నాను. ఎందుకంటే వీళ్ళ యొక్క వాళ్ళ యొక్క పరిస్థితి చూసి, ఈ ప్రజల యొక్క పరిస్థితి చూసి నేను కూడా చాలా బాధలు అనుభవిస్తున్నాను. అంటే ఆయనకు బాధ ఏమిటి? వీళ్ళంతా ఇది కలరా బాబు, ఎప్పుడు నిజం తెలుసుకుంటారు అని ఆయన బాధ అది. నిజమేమిటి? ఒక్క భగవంతుడే ఉన్నాడు, ఇదంతా కూడా భ్రమపూరితమైనటువంటి ప్రపంచము అని నువ్వు తెలుసుకోవాలి. అది ఎప్పుడు తెలుసుకుంటారు అని ఆయన బాధ, బాబా యొక్క బాధ. ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ దెమ్సెల్వ్స్ ఆర్ బికమింగ్ డిస్మేడ్ అండ్ ద ఏరియా ఆఫ్ నాలెడ్జ్ ఇస్ స్టిల్ బియాండ్ దెమ్ అండ్ అపెలాడ్ అట్ వాట్ దేర్ డిస్కవరీస్ మే అన్లేజ్. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ఈ సైంటిస్టులే వాళ్ళు కూడా మనం ఇంతే తెలుసుకున్నాం, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని వాళ్ళకి తెలుసు. ఆ విధంగా వాళ్ళ యొక్క ప్రాపంచపరమైనటువంటి ఈ సైంటిఫిక్ జ్ఞానం అంతా కూడా అది వాళ్ళు కనిపెట్టుకున్నదే అని అది వాళ్ళు తెలుసుకుంటారు. ఇంకా ఎంత ఉందో తెలుసుకోవాల్సింది అని వాళ్ళు కూడా, ఈ సైంటిస్టులు కూడా వాళ్ళంతలో వాళ్ళే ఆశ్చర్యపడిపోతున్నారు. ఇట్ విల్ నాట్ బి లాంగ్ నౌ బిఫోర్ దే అడ్మిట్ కంప్లీట్ బ్యాఫిల్మెంట్ అండ్ అఫర్మ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ ఇటర్నల్ రియాలిటీ విచ్ మెన్ కాల్ గాడ్. వాళ్ళు కూడా, ఆ సైంటిస్టులు కూడా, అందరూ కూడా వాళ్ళు కూడా ఇంకా ఒప్పుకోవాల్సి వస్తుంది. దేనికి? మనం పూర్తిగా ఆశ్చర్యకరమైన స్థితిలో ఉండిపోయాం. అండ్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, ఏమని? ఏదో అసలైనటువంటి సత్యం భగవంతుడే అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఆ సత్యాన్ని నువ్వు భగవంతుడు అంటావు, అదేమో ఎల్లకాలం ఉండేదే, ఆయన వల్లే జరుగుతుందని వాళ్ళు కూడా సైంటిస్ట్ తెలుసు. అండ్ విచ్ ఈజ్ అప్రోచబుల్ త్రూ ది ఇంటలెక్ట్, అండ్ విచ్ ఈజ్ అన్అప్రోచబుల్, ఆ యొక్క భగవంతుణ్ణి నువ్వు బుద్ధితో నువ్వు గ్రహించుకోలేవు అని వాళ్ళకి కూడా ఇది తెలిసిపోయింది, ఈ సైంటిస్టులు కూడా. ద ఆర్డినరీ మ్యాన్ ఆల్దో ఈజ్ కంప్లీట్లీ ఫెడ్ అప్ with being cheated by the price that materialism promises and appears to deny the existence of God and to have lost faith in everything but the immediate advantage never really loses his inborn belief in God and faith and reality.
విచ్ ఈస్ బియాండ్ ది ఇల్యూజన్ ఆఫ్ ది ట్రీట్మెంట్. ఇక్కడ మూమెంట్, ఇక్కడ ఏమని బాబా చెప్తున్నారంటే, సాధారణమైన మనిషి వాడు నిజంగా విసుగెత్తిపోయే ఉన్నాడు. అతను అన్ని విధాలుగా కూడా ఈ భౌతిక పరమైనటువంటి సంపద మీద అది ఒక బహుమానం అని, ఇదంతా చీట్ అయిపోతున్నానని వాడు కూడా వాడికి తెలుస్తోంది. అది భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన ఒక్కడే ఉన్నాడు అని వాళ్ళు అందరికీ, సామాన్యమైన మనుషులందరికీ తెలుసు. అది ఆయనలో నమ్మకము విశ్వాసం ఉంచి ఎవ్రీథింగ్, బట్ దాని యొక్క దాని యొక్క లాభాన్ని నువ్వు పొందుతున్నావు. అది నెవర్ లూజ్ హిజ్ ఇన్బార్న్ బిలీఫ్ ఇన్ గాడ్. కానీ అంతర్గతంగా భగవంతుడి మీద ఉన్నాడన్నటువంటి నమ్మకాన్ని మటుకు అతను అది మటుకు పోగొట్టుకోలేకపోతున్నాడు. అండ్ ఫెయిత్ ఇన్ ది రియాలిటీ, ఆ సత్యంలో, ఆ భగవంతుడు ఉన్న ఉనికి ఆ సత్యంలో, అది దాని వాడికి మా సామాన్యమైన మనిషికి నమ్మకం బియాండ్ ది ఇల్యూజన్ ఆఫ్ ది మూమెంట్. ప్రస్తుతానికి భ్రమపూరితమైనటువంటి దానికి ఆవల, ఈ ప్రపంచానికి ఆవల ఉంది అని సాధారణమైన మనిషి అనుకుంటున్నాడు. ఈ అపరెంట్ డౌట్ అండ్ లాస్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ బికాస్ ఆఫ్ ఎ డిస్పరేషన్ ఆఫ్ మైండ్. ప్రతి వాడికి మనస్సు ఉంది కదా, నిజంగా ఆ మనసే ఆ మనిషికి ఆ సత్యాన్ని ఆ సత్య తెలుసుకోలేక, ఆ నమ్మకాన్ని వదులుకోలేక అది పూర్తిగా బాధలో ఉన్నాడు. ఈ డస్ నాట్ టచ్ ఇట్. కానీ ఇది మనసు ద్వారానే వాడు ఊహించుకుంటున్నాడు, కానీ హృదయపూర్వకంగా వాడికి ఏమిటి తెలియదు కూడా. మనసు ఉన్నంత కాలమై ఇలాగ బాధలో ఉంటుంది, కానీ వాడి హృదయానికి మట్టుకు ఆ సత్యాన్ని తీసుకెళ్ళలేకపోతున్నాడు సామాన్యమైన మనిషి. లుక్ అట్ పీటర్. ఇక్కడేమో క్రైస్ట్ యొక్క శిష్యుల్ని రేపు చూపిస్తున్న బాబా ఒక ఉదాహరణ చేస్తున్నాడు. పీటర్ అన్నవాడేమో క్రైస్ట్కి వాళ్ళ అపోజిట్స్ లో ఒకడు, అంటే మండలిలో ఒకడు. లుక్ అట్ పీటర్, హీ డినైడ్ జీసస్. అతను జీసస్ ఎవరు నాకు తెలియదు అని అబద్ధం చెప్పాడు. దేనికి? అతను డిస్పరేషన్ మేడ్ హిస్ మైండ్ deny, but in his heart Peter knows that Jesus was what he was, Christ. వాడికి ఆ డబ్బు మీద ఆశ కలిగింది పీటర్కి. క్రైస్ట్ ఎవరో చెప్తే మీకు ఇంత డబ్బు ఇస్తామని వాళ్ళు వచ్చే అనౌన్స్ చేస్తారు. అతను జీసస్ క్రైస్ట్, అతను భగవంతుడు అని అతనికి తెలుసు, ఎవరికి? పీటర్కి. కానీ ఆ డబ్బు మోహంలో వాడు ఆ విధంగా నాకెవరో జీసస్ ఎవరో నాకు తెలియదు అని అనేస్తున్నాడు. ది ఆర్డినరీ మ్యాన్ నెవర్ లూజెస్ ఫెయిత్. కానీ సాధారణమైనటువంటి మనిషి వాడికి ఎప్పుడూ కూడా నమ్మకం పోదు, నమ్మకం ఉంటుంది. హీ ఈజ్ యాజ్ వన్ హూ క్లైంబ్స్ అప్ ఏ మౌంటైన్ ఏ సర్టెన్ డిస్టెన్స్. ఆ సామాన్యమైన మనిషి ఎవరు? ఒక కొండను ఎక్కుతున్నాడు అనుకోండి, ఎక్స్పీరియన్సింగ్ కోల్డ్ అండ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అండ్ రిటర్న్స్ టు ద ఫుట్ ఆఫ్ ది మౌంటైన్. ఆ కొండ ఎక్కుతుంటే వాటికి అక్కడేమో చలి వేస్తోంది, తర్వాత ఏమో శ్వాస అందట్లేదు, అంచేత ఇంకా పైకి ఎక్కలేక వాడు మళ్ళీ ఎక్కడనే మొదలెట్టాడు, ఆ కొండ కిందకు వచ్చేస్తున్నాడు. కానీ బట్ ది సైంటిఫిక్ మైండ్ goes on up the mountain until its heart freezes and dies. కానీ ఈ సైంటిఫిక్ మనసు ఉంది, మనసులో సైంటిఫిక్ మనసు ఉందే, అది మటుకు చివరిదాకా వెళ్ళాలని ఎక్కుతాడు. అక్కడేమో గుండె గట్ట కట్టిపోతుంది, అక్కడ చనిపోతాడు. బట్ దిస్ మైండ్ ఈస్ బికమింగ్ సో స్టాగర్డ్ బై ది వాస్ట్నెస్ స్టిల్ బియాండ్ ఇట్. ఈ మనసు అయితే అందరికీ ఉంది, కానీ ఈ మనసుతో అన్ని తెలుసుకుంటున్నాడని అది ఎంత దాకా
ఇంకా తెలుసుకోవాల్సింది ఎంత ఉందో అని వాటికి తెలిసినప్పుడు కూడా దాని మనసు మటుకు అది జరుకోలేకపోతుంది. దట్ ఇట్ విల్ బి ఫోర్స్డ్ టు అడ్మిట్ ద హోప్లెస్నెస్ ఆఫ్ ఇట్స్ క్వెస్ట్ అండ్ టర్న్ టు గాడ్. అక్కడ వాడికి నిస్సహాయ పరిస్థితి వచ్చేసింది అని మనసు చెప్తూ ఉంటుంది. అతను ఇంకా భగవంతుడి వైపు తిరిగి అతన్ని వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ద రియాలిటీ ఆ భగవంతుడు ఎవరు? అదే సత్యము అని ఇక్కడ బాబా ఈ ప్రాపంచపరమైనటువంటి ధన సంపత్తుల గురించి ఒక ప్రవచనం. ఇక్కడ మైండ్ డ్రీమ్ అంటున్నారు కదా, ఆ డ్రీమ్ గురించి కొన్ని కొటేషన్ చదువుకుంటే రిమెంబర్ దిస్ ఈజ్ ఆల్ ఏ డ్రీమ్ బాబా చెప్తున్నారు. మన ప్రస్తుతం అంతా కూడా కళలోనే ఉన్నాం. బట్ సిగ్నిఫికెంట్ డ్రీమ్, కానీ దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇట్స్ పర్పస్ ఇస్ మేక్ యూ బి అవేర్ ఆఫ్ ది నథింగ్నెస్ ఆఫ్ ది డ్రీమ్ ఇట్ సెల్ఫ్. దాని ఉద్దేశం ఏమిటి? ఏమి శూన్యము అని చెప్పడానికి, ఈ ప్రపంచం అంతా శూన్యము అని చెప్పడానికే ఆ యొక్క కళ యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే అది శూన్యము, దానికేమి విలువ లేదు అని చివరికి తెలుసుకోగలుగుతుంటాడు. అది ఇంకా బాబా చెప్తుంది గాడ్ స్పీక్ లో ఇక్కడ, ద వరల్డ్ అండ్ ఆల్ అఫైర్స్ ఆర్ నథింగ్ ఇంటూ నథింగ్. ఈ ప్రపంచము, దానిలో ఉన్నటువంటి అన్ని వ్యవహారాలు కూడా శూన్యంలో ఉన్నటువంటి మహాశూన్యం. డ్రీమ్ ఇంటూ డ్రీమ్, అది ఒక కళ, ఆ కళలోనే కళలు ఉన్నాయి ఇవన్నీ ప్రపంచం అంతా. దిస్ మీన్స్ దట్ గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్ ఎక్స్పీరియన్సెస్ ద లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్ యాజ్ ఎ వేకెంట్ డ్రీమ్ ఇంటూ ది డివైన్ డ్రీమ్. అంటే దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఏంటంటే, ఈ జీవితం అంతా కూడా ఆ మనిషి అనుభవిస్తుందంతా కూడా ఇది శూన్యం లాంటి వేకెంట్ డ్రీమ్ అన్నారు. ఇది కళయే. ఆ కళలో ఇది ఒక వేకెంట్ డ్రీమ్ మన జీవితం అంతా. అది చివరికి ఎక్కడికి తీసుకెడుతోంది ఆ మనిషిని? డివైన్ డ్రీమ్, ఆ దైవీ మానవుడు మన దైవత్వానికి ఉన్నటువంటి ఆ జీవితానికి తీసుకెడుతోంది ఇదంతా కూడాను. which means creation. అంటే ఏమిటి? ఆ దైవత్వానికి ద్వారా ఈ సృష్టి ద్వారానే అది వెళ్ళాలి అన్నటువంటిది అతని యొక్క జీవితాన్ని అతను చేస్తోంది. ఇన్ అదర్ వర్డ్స్, ద లైఫ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ యట్ బట్ అనదర్ డ్రీమ్ ఆఫ్ గాడ్. ఈ జీవితం, మానవుడి యొక్క జీవితం కూడా అది ఇంకొక భగవంతుడు కంటున్నటువంటి ఇంకో కళ అని కూడా ఆ డ్రీమ్, ఇన్ ద డ్రీమింగ్ ఆఫ్ హిజ్ డివైన్ డ్రీమ్. తను ఆ భగవంతునికి ఆ యొక్క కళ కనాలి అన్నటువంటి దానిలో ఇది ఈ జీవితం అంతా ఒక కళ కింద అయిపోతోంది. అంటే ఏమిటి? మానవుడు ఈ సృష్టిలోనే పరిమితం అయిపోయి జీవిస్తున్నాడు. ఆ సృష్టి ద్వారానే నేను ఆ భగవంతుని తెలుసుకోవాలన్నటువంటి ఆ ఆశతో అతనేమో ఈ సృష్టిలో జీవిస్తున్నాడు. నిజంగా ఈ ప్రాపంచపరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా శూన్యంలో శూన్యము, దానికి ఏమీ విలువ లేదు అని ఇక్కడ ఇక్కడతో ఆపేద్దామండి. ఇంకో 5 minutes ఉంది. అవతార్ మెహర్ బాబాకి జై బాబా స్వర్ణ కుమార్. ఇక్కడతో ఆపేస్తున్నాను.